ఓయ్ నీళ్ళు తీసుకురా. నీళ్ళు. హాయ్ అండి, హలో, నమస్తే అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? పొద్దున్నే వీడియో తీద్దాం అనుకున్నా కానీ ఇంకా తొందరగా చర్చికి వెళ్ళాలని వీడియో తీయలేదు. చర్చి టైం అయితే అయ్యింది. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబర్స్ వీడియో చూడడం లేదు, అన్సబ్స్క్రైబర్స్ వీడియో చూస్తున్నారు, ఖచ్చితంగా లైక్ చేయండి. ఇప్పుడైతే నేను పోవాలా, ఫాస్ట్గా రెడీ అయినా ఈరోజు. ఇంకా మా ఆయన అయితే ఇప్పుడే తిని నాకు కొంచెం తినిపించి ఇంకా పోతున్నాడు డ్యూటీకి. ఓయ్ ఇంకా అలా మళ్ళీ ఆయన కొన్ని అంటున్నా నేనే అంత తిండిపోతు కాదులే. చూడండి, పెళ్ళి 4 ఏళ్ళు అవుతుంది, ఇంకా నేను ఎంత తింటానో తెల్లంట మా ఆయనకి. భార్యని ఎప్పుడు బాధ పెట్టవు, అందుకే ఆడ వీడియో రన్నింగ్ అవుతుంది. ఎవరి ఆనందం వాళ్ళదిలే కానీ జాగ్రత్తగా నేను పోయేస్తాను. ఇప్పుడే స్టార్ట్ అయ్యిండదని నేను నీతో రావట్లే, లేదంటే నీ ఎమ్మడి వద్దాం అనుకున్నా. నా ఫోన్ కెమెరా బాగాలేదండి, కొత్త ఫోన్ కొనిచ్చా అన్నాడు మా ఆయన. ఎప్పుడు కొనిచ్చాడేమో. బజాజ్ షోరూంలో వర్క్ చేస్తాడనమాట, నంద్యాలలో బజాజ్ షోరూంలో. ఎవరైనా వచ్చినప్పుడు రండి అడిగి. కొత్త ఫోన్ కొనిచ్చా అన్నాడు, వివో 36 ఇంది, 36 ఎంతనో ఉంది అమౌంట్. మా ఆయన చెప్పినది 42 అనుకుంటా, 42,000. నేను అడిగేది 25,000. మా ఆయనకి నాకే ఎంత తేడా ఉంది. చాలా పెద్ద తీసుకొని, కానీ యూట్యూబ్లో అమౌంట్ వస్తుంది కాబట్టి కొంచెం పెట్టినా పర్లేదు అనుకుంటా నేనైతే. శారీ ఎలా ఉంది? బాగుందా? యూట్యూబ్లో అమౌంట్ వచ్చింది కాబట్టి మనం అంత కాస్ట్ పెట్టి తీసుకోవడం తప్పలేదు అనుకుంటా. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో కొంచెం అంత కాస్ట్ పెట్టడం మంచిది కాదని నా అభిప్రాయము. సింపుల్గా రెడీ అయినా, కమ్మలు కూడా ఇవే ఉంటాయి, ఇంకా ఏం చేంజ్ అయ్యాను. నీళ్ళు తీసుకురమ్మంటే ఒక మంచి ఫోన్ తీసుకుంటే మంచి కెమెరా, వీడియో క్లారిటీ బాగుండాలా. చాలామంది ఏమంటున్నారంటే బయట వీడియోలలో బాగా నీట్గా కనిపిస్తుంది, లావుగా కనిపిస్తుంది, రియల్గా అట్లా కనిపించటం లేదంటే, రియల్గా కెమెరాలో వేరుంటారు, రియల్గా వేరుంటారు. నేనైతే నిజంగా చెప్తున్నా, చూడండి, దీంట్లో గ్లో వస్తుంది. రియల్గా గ్లో అంటే కొంచెం సౌనల్పు ఉంటాను, దీంట్లో కెమెరాలో కొంచెం తెల్లగా కనిపిస్తాను. మా ఆయన అయితే రియల్గా తెల్లగా ఉంటాడు, వీడియోలో ఇంకా తెల్లగా ఉంటారులేండి. తను డ్యూటీకి వెళ్తున్నాడు, నేను చర్చికి వెళ్ళాలా. ఏం చేయ మధ్యాహ్నానికి ఇంకా అదేనా, వచ్చినాక ఇంకా ఏంది ఉప్మాలు ఇట్ట పడేసినావు కింద బండ మీద, ఇట్ట పడేసినాడు చూడండి. ఏదన్నా వేసుకురామంటే ఇట్ట వేసాడు. కాదు, కానుకకి ఇచ్చిపో, నా దగ్గర చేంజ్ లేదు, అంతా ఫోన్పేలోనే ఉంది.
ఫోన్పేలో నేను డబ్బులు అల్లా కానుకకు డబ్బులు ఇచ్చిపో. నా హృదయం ఇచ్చేసినాడు బాగున్నాడు. అరే బయట ఏందో కొంచెం నూనె వస్తుంది తింటే గొంతులో దగ్గైతుంది. మంట కాదు దగ్గైతుంది. కానీ 10:30 అయింది, ఇంకా రెడీ అవుతానే అంటే ఎట్టాను? ఇప్పుడే రావాలా నేమడే ఇంకా స్టార్ట్ చేయలేము. అప్పుడే 10:30 అయిందా? రావాలన్నా నేతే నేమడే. ఏ మీరు ఈరోజు నువ్వు లేటుగా పోతాను. ఇది బైబిల్, ఇది బైబిల్ అందుకో అందుకో, నాకు అందదులే. ఇది మా పెళ్ళికి ఇచ్చిన గిఫ్ట్ మా ఫ్రెండ్. అయ్యమ్మ జిబ్బు పోయింది, జిబ్బు వేపియాలి దీనికి. ఏంది ఇట్ట తయారైంది? మట్టి మట్టి. ఓయమ్మ పట్టుకో, ఇటు పట్టుకో. ఆడికి నేను క్లీన్ చేస్తుంటే ఆడికి వచ్చింది, లేకపోతే మొత్తం మట్టి పురుగులు వచ్చాయి. దీన్ని చూసింటివాను ఎప్పుడు? చూసినప్పుడు పండగకి వచ్చింది కదా. ఇటు చూడమ్మా బంగారు చెప్పులు 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 కొన్ని. నువ్వు నా ఫోన్పే చూసి నాకు డబ్బులు లేకుండా ఉన్నావులా? నాకైతే అదే డౌట్ వచ్చింది. కానిచ్చి ఏందో మర్చిపోయినట్టున్నా నేను. ఏందో అర్థం కాలే. బాగున్నాపా? డబ్బులు వేయి నాకు, కొందా పోయినాక చికెన్ తెచ్చుకోవాలా. నేను రాను కూడా. పుల్లలు, అన్ని పుల్లలు ఉన్నాయి. బాగున్నాలే. పెడదామంటే నేను లేచిన నుంచి వంట చేద్దునా బయట పోయి అంటున్నా. పుల్లలు అయిపోతాయి కదా ఆడ, చిరుగు చిరుగు ఉండకుండా. బయట వీడియో తీయాలంటే కొంచెం చూస్తుంటారు జనాలు. ఇది చూడమ్మా. నువ్వు వచ్చేసరికి నేను నడుచుకుంటేనే పోతా చూడు. వాళ్ళ చెల్లెలే. ఓయబ్బా ఏమి ఎవరికి కనిపించకుండా ఉన్నావా? దావమ్మడి నమస్తే నమస్తే అంటున్నా. శుద్ధి 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 హాని పరమందు పరవాసు నిత్యుడ వైనా నిన్ను
ఆ